హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా బొబ్బట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 కప్పు శనగపప్పును 4 to 5 hours ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి. లేదంటే నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకుందాం. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. 1 కప్పు శనగపప్పుకు 2 కప్పుల బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు మెజర్ చేసుకుంటామో అదే కప్పుతో బెల్లం వాటర్ కూడా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వేరొక బౌల్ తీసుకుని దానిలో 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. లేదంటే మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. దీనిలో 1 చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న శనగపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మీరు శనగపప్పు త్వరగా నానేయాలి అనుకుంటే బాయిల్ చేసిన వాటర్లో శనగపప్పు వేస్తే త్వరగా నానిపోతుంది. తర్వాత ఇది మంచి కలర్లోకి రావడం కోసం 1 చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడానికి నాకు 2 కప్స్ వాటర్ వరకు పట్టాయి. మీరు చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనలో చాలామందికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. కానీ వాటిని రెడీ చేసుకోవాలి అంటే పూర్ణం ఉడకపెట్టుకోవాలి. అలాగే చపాతీలు ఒత్తుకోవడం కూడా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఇదైతే వంట చేయడం రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. మనం కలిపి ఉంచుకున్న ఈ పిండిని కొంచెంగా వేసుకోవాలి. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, గరిటతో తిప్పనవసరం లేదు. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 2 minutes కుక్ చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసుకోండి. తర్వాత మూతను పెట్టి కుక్ చేసుకోండి. మూతను తీసి రెండో వైపుకు టర్న్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే వీటిని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. లేదా 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మీకు ఎక్కువగా టైం ఉంది, బొబ్బట్లు తినాలి అని అనుకుంటే మాత్రం మనం రెగ్యులర్గా చేసుకునే బొబ్బట్లు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇది ఓన్లీ ఆల్టర్నేట్ మాత్రమే, బట్ ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.